తెలుసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి నా తండ్రి, ఈ ఆదివరకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకొని నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ బిడ్డలు నీ పిల్లలుగా నాయన తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నీ వాక్యాన్ని నాయన ధ్యానించడానికి వచ్చారు నాయన. మరి నీ వాక్యాన్ని చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచండి. వింటున్నాం, మరి వారి యొక్క మనోనేత్రను వెలిగించండి నా తండ్రి. మొదటిగా నీ కుమారుడు జయశాల్ గారు మంచి విషయాలను మరి పంచుకున్నాడు తండ్రి. నీ కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ఫ్లైట్ మూవీ లేచినవా? సరే, ప్రియమైన దేవుని వలన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మనుషుల తలంపులు దేవునికి తెలుసా? మనుషుల యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు అనేవి దేవునికి తెలుసా అంటే తెలుసనే చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా మన రాజస్థాన్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక ఆటో డ్రైవర్కి ఒక చెడు తలంపులు పుట్టావి. ఒక 13 ఏళ్ళ పాపని తన ఆటోలో ఎక్కించుకొని ఒక హోటల్కి తీసుకుపోయి అమ్మేసుకోవడం అనేది మనం చూసాము. నిజంగా వాడిలో ఒక దురుద్దేశమైన తలంపు పుట్టింది. ఆ తలంపే ఆ 13 ఏళ్ళ పాప జీవితం ఏమైపోయింది? ఏమండి? నాశనం అయిపోయింది. కాబట్టి ప్రతి మనిషి చెడు ఆలోచిస్తున్నాడా, మంచి ఆలోచిస్తున్నాడా అనేది మనుషుల హృదయాలకే తెలుసు, కానీ మరొక మనిషికి తెలియదు. మీరు నా గురించి మంచి ఆలోచిస్తున్నారా, చెడు ఆలోచిస్తున్నారా, అది మీకు మాత్రమే తెలుసు. నాకేమో తెలిసిద్దా? మీ గురించి నేను మంచి ఆలోచిస్తున్నా, చెడు ఆలోచిస్తున్నా అనేది మీకు తెలియదు. కానీ ఒక పాస్టర్ గారు చెప్పుకుంటున్నాడు, ఒక విశ్వాసి ఉందండి సంఘంలో, ఆమె ఏది చేసినా కానీ అతనికి తెలిసిపోయిద్దంట. అండి, ఆమె ఇంట్లో చికెన్ వండుకుంది తెలిసిపోయిద్దంట. ఆమె ఇంట్లో ఏ కూర చేసుకున్నా కానీ, ఎక్కడి పనికి పోయినా కానీ, ఏ కొట్టుకాడ ఏం చేస్తున్నది, ప్రతి విషయం అనేది అతనికి తెలిసిపోయింది అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలి. ప్రతి మనిషి ఆలోచనలను తనకు తప్ప మిగతా వ్యక్తులకి తెలియదు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీ హృదయాలలో ఏం ఆలోచించుకుంటున్నారో మీకు తప్ప నాకేమో తెలిసిద్దా? నేను ఇక్కడ కూర్చున్నంతసేపు ఏం ఆలోచిస్తున్నానో, ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులతో ఉన్నానో మీకు ఏమైనా తెలుసా? అంటే మనుషుల ఆలోచనలు మనుషులకు తెలియదు, కానీ మనుషులు ఆలోచించే ప్రతి ఆలోచన అది మంచే కానీ చెడే కానీ అది ఎవరికి తెలిసిద్దంటే దేవునికి తెలుసు అంటున్నాడు. నువ్వు మంచి చేస్తున్నావా అంటే మంచి ఆలోచనతో, మంచి తలంపులతో భూమి మీద బతుకుతున్నావా, చెడు ఆలోచన, చెడు ఉద్దేశాలతో భూమి మీద బతుకుతున్నావా అనేది అది ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. అందుకనే ఆ రాజస్థాన్లో 13 ఏళ్ళ అమ్మాయిని అమ్ముకోవాలని ఒక దురుద్దేశం ఆటో డ్రైవర్ గాడిలో పుట్టింది. వాడు డబ్బుకు ఆశపడి అమ్ముకున్నాడు. ఆ హోటల్లో ఏం చేశారంటే, ఏమండి, లాడ్జింగ్ లాగా వాళ్ళు ఇతరులకు అమ్ముకున్నాడు. మొత్తం ఎంతమంది ఆగనిశాడు? 32 మంది ఆ 13 ఏళ్ళ బాలిక పైన అతి క్రూరంగా రేప్ చేసి, ఏమండి, పాడు చేసేసారు. అంటే ఆ దురుద్దేశము ఆలోచన, ఏమండి, వాళ్ళకి తప్ప ఇతరులకు ఒకరికి తెలిసింటే, పోలీసులకు తెలిసింటే ఆపేవాళ్ళేమో. ఆ తల్లిదండ్రులకు ఈ పాప ఎక్కడికి పోతుందో, ఏం జరగబోతుందో ముందే తెలుసుంటే ఆ యొక్క, ఏమండి, ఆ చెడు తలంపులు ముందే తెలిసింటే అమ్మాయికి కూడా, ఆటో ఎక్కిన అమ్మాయి ఈ ఆటో డ్రైవరు ఎక్కడికి పోతున్నాడో ఆలోచించాడు కదా, ఆలోచన నిజంగా అమ్మాయికి తెలిసింటే ఆటో దిగి వెళ్ళిపోయేది. అంటే ప్రియమైన దేవుని వల్లరా, మనుషులలో
చెడు ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు కేవలం దేవునికి మాత్రమే తెలుసు, అతనికి మాత్రమే తెలుసు. కానీ ఏమండి, కనీసం కట్టుకున్న భార్యకి ఏమైనా తెలిసిందండి? అవునండి, కుటుంబంలో భార్య భర్తలు ఏమండి ఎన్ని సంవత్సరాల్లో కాపురం ఉంటారో మనకు తెలుసు. అవును కదా? ఇది చూడండి, మీరందరూ నాకెళ్ళి చూడాలి. కుటుంబంలో భార్య భర్తలుగా ఇద్దరు కాపురం చేస్తున్నారు. భర్త మనసులో ఏముందో భార్యకి తెలియదు, భార్య మనసులో తలంపులు ఏమున్నాయో భర్తకు తెలుసా అండి? తెలీదు. ఎందుకంటే ఎంతోమంది భార్యలు అక్ర సంబంధాలు పెట్టుకొని భూమి మీద బ్రతుకుతున్నారు. ఆ చెడు తలంపు తనలో పుట్టుకొస్తున్న ఆ ఆలోచన కనుక భర్తకు తెలిసి ఉంటే ఆయన ముందే ఏం చేస్తాడు? ఏమంటే జాగ్రత్త పడతాడు కదండి. అలాగనే భార్య భర్త చేస్తున్న చెడు తలంపులు ఏదైతే ఉందో, అతడు మరొక స్త్రీతో అక్ర సంబంధం పెట్టుకున్నాడు, మరి ఇది నువ్వు చేసేది తప్పు అని ఆమెకి కనుక తెలిసిండే తనలో ఉన్న ఆలోచన చేసింది, గద్దించి సరిదిద్దుతుంది. కానీ మనుషులకు తెలియదండి. ఎవరికి తెలుసు? చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 139వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం ఈ సమయంలో. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధిస్తున్నాడు. ఏమండి, శాస్త్రవేత్తలు వేటిని పరిశోధిస్తున్నారు? మొక్కలను పరిశోధించడం మనకి తెలుసు, జంతువులని పరిశోధించడం మనకి తెలుసు. అవును కదండి? జంతువులను పరిశోధించి ఏమండి జీవశాస్త్రం అన్నాడా? ఏమండి, మొక్కలు పరిశోధించి వృక్షశాస్త్రం అన్నాడు. అలాగనే చేపలను పరిశోధన చేశాడు, గ్రహాలను పరిశోధన చేస్తున్నాడు, చంద్రుడిని, ఆకాశాన్ని, ఏమండి అలాగనే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా ఆ గ్రహాలలోనికి వెళ్ళిపోయి కూడా పరిశోధన చేయటం తెలుసు. కానీ దేవుడే స్వయంగా ప్రతి మనిషిని పరిశోధించి వారికి వస్తున్న ఆ చెడు తలంపులు లేదా మంచి తలంపులను దేవునికి తెలిసిపోతున్నాయి అంట. ఏమంటుండో అక్కడ 2వ వచనం, యెహోవా, నీవు నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడం చూసారండి, మన మందిరాలలో కూడా ఎలా కూర్చుంటున్నావో చూస్తున్నాడు. నువ్వు ఎలా కూర్చుంటున్నావు, ఎలా పాటలు పాడుతున్నావు, ఎలా వాక్యం వింటున్నావు, ఎలా నేర్చుకుంటున్నావు, ఎలా బ్రతకాలనుకుంటున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? చెడు సవాల్సల దగ్గర బీర్ షాప్లో కూర్చుంటున్నావా? ఏమండి, వాక్యం వింటారు, సంఘ సహవాసంతో ఉంటారు, కానీ చెడు సహవాసాలు బట్టి ఎక్కడ కూర్చుంటున్నారు? బీర్ షాపులలో కూర్చున్న వాళ్ళు లేరా? 24 hours ప్రార్థనలో ఉంటాడు, ఏమండి చర్చికి వెళ్తారు, వాక్యం వింటారు, కానీ కూర్చునేది ఎక్కడ, ఏడ కూర్చుంటున్నావో కూడా దేవుడు చూస్తున్నాడు. ముసలపు ముచ్చట్లు పెట్టడానికి అక్కడ కూర్చుంటున్నావు వాళ్ళతోని. ఏమంటుండే అక్కడ, నేను లేచుట అంటే నువ్వు పడుకొని లేచుతున్నావు. ఎక్కడ పడుకొని లేస్తున్నావు? ఒక స్త్రీతో పడుకొని లేస్తున్నావా, లేదా పడక మీద నుంచి లేస్తున్నావా? నీవు లేచుట నీకు తెలియను. నాకు ఆలోచన చూసారండి, మనిషిలో ఆలోచన వచ్చిన తర్వాత కానీ దానిని నెరవేర్చుకుంటాడు. ఒక వ్యక్తిని చంపాలన్నా ముందు ఆలోచన పుట్టాలి, ఒక వ్యక్తిని దోచుకోవాలన్నా ముందేం పుట్టాలి? ఆలోచన పుట్టాలి. ఆ ఆలోచన ఎవరికి తెలుస్తుందంటే దేవునికి తెలుస్తుంది. కానీ మనుషులలో ఎవరికి కూడా తెలియదండి. నువ్వేం ఆలోచించేదో నాకు తెలియదు, నేనేం ఆలోచించేది నీకు తెలియదు ఏమంటాడు ఇక్కడ. నీకు ఆలోచన, మనకి ఆలోచనలు అసలు ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏ ఉద్దేశాలతో ఉన్నామో కూడా అది పుట్టకముందే, బయటికి రాకముందే ఎవరికి తెలుస్తుంది? మనసును కూడా గ్రహిస్తున్నావు. అప్పుడప్పుడు చూడండి, నా మనసులో ఏముందో నీకు తెలియదు అని భార్య భర్తతో అంటుంది. మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. ఇంతకాలం నాతో కాపురం చేస్తున్నావు కానీ నీ మనసు ఏంటో నాకు తెలియదు అంటుంది. అవునా కదా? నీ మనసు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని భార్య చెప్పడం మనం చూస్తున్నాం. కానీ దేవుడు నీ మనసులో ఏముందో, ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసు అంటున్నాడు. నా నడకను, నా పడకను చూసారండి. మనం ఎలా నడుస్తున్నాం, ఎక్కడికి నడుస్తున్నాం? చెడు జరిగించడానికి నడుస్తున్నావా, మంచి చేయడానికి నడుస్తున్నావా, సువార్తను అందించడానికి నడుస్తున్నావా, సువార్త చేస్తున్న వాళ్ళని చెడగొట్టడానికి నడుస్తున్నావా?
నీ నడకలు ఎలాంటి నడకలతో వెళుతున్నావు? ప్రియమైన దేవుని వల్ల మంచి మార్గంలో నడుస్తున్నావా, చెడు మార్గంలో నడుస్తున్నావా? నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా చూసారండి, మన నోటిలో ఉన్న మాట, నాలుకలో నుంచి బయటకు వస్తున్న స్వరము రాకమునిపే అది నీకు. చూసారండి, మనం నోటితో మాట్లాడేది ఏ మాట అయినా కానీ అది బయటికి వచ్చేంత వరకు కూడా మీకేమో తెలుసా? తెలియదండి. అంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులతో పిల్లలకు ఇది కావాలి అని చెప్పేంత వరకు తల్లిదండ్రులకు తెలుసా? తెలియదండి. పిల్లలు ఇది అడుగుతున్నారన్న విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ముందే వారి యొక్క అవసరం తీర్చేవాళ్ళు. అలాగనే తల్లిదండ్రులకు ఏం కావాలో పిల్లలకి ముందే తెలుసుంటే, ఇదిగో పలాంది కావాలి అని అడిగినప్పుడు ఏం చేస్తారండి? పిల్లలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ అది మాట రాకముందు ఎవరికి తెలియదు. కానీ ఆ ఏం మాట్లాడుతున్నావో అది ఎవరికి తెలుసు అంటున్నాడు? దేవుడికి తెలుసు అంట. నువ్వు మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా? నువ్వు మంచి ఉద్దేశంతో కలిగి ఉన్నావా, చెడు ఉద్దేశంతో కలిగి ఉన్నావా? ఎలాంటి తలంపులు పడుతున్నాయి నీలో, ఎలాంటి తలంపులు పడుతున్నాయి నాలో అనేది ఎవరికి తెలుస్తుందంటే దేవుడికి మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు. గనుకను ముందు వెనక దేవుడు ఆవరించుతున్నాడండి. అంటే నిన్ను వెనకాల, అంటే వెనక ఏం చేస్తున్నావో ముందు ఏం చేస్తున్నావో అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుడు. అప్పుడప్పుడు కూడా చూడండి, మన పిల్లల్ని అబ్జర్వ్ చేస్తావా లేదండి? అవునా కదా? బడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తించుతున్నాడు, బడిలో ఏం చేస్తున్నాడు అనేది ముందు వెనకలు ఏం చేస్తున్నాం, మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట, మన ముందు మన వెనకాల అబ్జర్వేషన్ చేస్తున్నాడు. నీ చెయ్యి నా మీద ఉంచినావు, ఇట్టి తెలివి నాకు మించినది. చాలు ప్రియమైన దేవుని వలన మనుషులు దేవుణ్ణి ఏమండి సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా ఇలాంటి తలంపులు, చెడు తలంపులు మనలో పుడుతున్నాయి అన్న విషయం ఒకళ్ళు కనుక మనుషులకు, దేవుడు ఆలోచిస్తున్నాడని మనుషులు కనుక ఆలోచిస్తే ఆ ఆలోచన రాదండి. నేను చెడు ఆలోచిస్తున్నాను, ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నాను, ఒక వ్యక్తిని దోచుకోవాలనుకుంటున్నాను, లేదా దొంగతనం చేయాలనుకుంటున్నాను, వ్యభిచారం చేయాలనుకుంటున్నాను, ఒక తలంపు మనిషిలో పుడుతున్నప్పుడు అది దేవునికి తెలుస్తుంది అనే కనుక ఆలోచన కనుక అతనిలో ఉంటే ఆ ఆలోచన రాదు, చెడు ఉద్దేశం అనేది రాదు. నాలో పుడుతుందే చెడు, అది దేవుడికి తెలుస్తుంది కాబట్టి నేను ఆలోచించకూడదు, ఇలా ఆలోచించకూడదు అని కనుక వాళ్ళకి తెలిసిపోతే ప్రియమైన దేవుని అలా ఆలోచించరు. చూడండి ఒకసారి అదే కీర్తన గ్రంథం 139 అధ్యాయంలోనే 23 వచనం చూద్దాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. 23 వచనం చూస్తున్నావా? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అంటున్నాడు. ఎవరైనా? దావీదు గారండి. నిజంగా నా హృదయాన్ని పరిశోధించయ్యా, నా హృదయం నీకు అనుకూలంగా ఉందా లేదా, నా హృదయము నీవు అనుకుంటున్న ప్రకారంగానే ఆలోచిస్తున్నా లేదా అనేది నువ్వు ఒకసారి తెలుసుకోవయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఈరోజు మనం అలా అనుకుంటున్నాం, అయ్యా నాలో ఉన్న పుడుతున్న చెడు కానీ మంచిది కానీ ఎలా ఉందో నువ్వు ఒకసారి తెలుసుకోవయ్యా, నేను ఎలా బతుకుతున్నానో, ఎలా ఆలోచిస్తున్నానో నువ్వు తెలుసుకో అని దేవుణ్ణి వేడుకుంటున్నాడండి దావీదు గారు. ఈరోజు మనం అలా చెప్పుకోగలుగుతున్నామా? మన హృదయంలో మంచి ఆలోచన ఉందా, చెడు ఆలోచన పుడుతుందా అనేది మనం ఈరోజు దేవునితో చెప్పుకోగలమండి. దావీదు గారిలాగా ఏమంటున్నాడు అక్కడ, నన్ను పరీక్షించి నా ఆలోచన ఎలా ఉన్నాయో పరీక్షించి ఒక్కసారి చూడయ్యా అని దేవుని వేడుకున్నా. అంటే ప్రతి మనిషిలో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు ఎవరు తెలుసుకుంటున్నారు? దేవుడు తెలుసుకుంటున్నాడు. మరి దేవుడు తెలుసుకుంటాడని ఎప్పుడైనా కానీ నేను చెడు ఆలోచించకూడదు, జాగ్రత్త పడాలి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మనం ఆలోచిస్తున్నామా? ప్రియమైన దేవుని వలన ఈరోజు అలా ఆలోచించట్లా. చూడండి మరొక మాటను చూద్దాం ఈ సమయంలో. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త
2వ అధ్యాయము 25వ వచనంలో, గనుక ఎవరును మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కరనా లేదు. ఏమండి ఒక ఇద్దరు ప్రార్థన మందిరానికి వెళ్తారండి. అందులో ఒకడు సుంకరి, ఒకడు పరిసెడు. సుంకరి ఏమైనా ప్రార్థన చేశాడు, పరిసెడు ఏమైనా ప్రార్థన చేస్తాడో మనకు తెలుసు. పరిసెడు ఏమైనా ప్రార్థన చేశాడండి, నేను పాపిని కాదు అన్ని తనను దాన్ని పొగుడుకుంటూ పరిసెడు గురించి ఏం చెప్పుకుంటున్నాడండి. ఏమండి పరిశుద్ధునిగా ఆ దేవుడికి తెలియదండి, పరిశుద్ధుడైన దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ మాట ఏమన్నా మీకు ఐడియా ఉందా? వచ్చిన ఏమన్నా ఐడియా ఉందా? లూకాసు వార్త తీ. దొరికిందా? పద్దెనిమిదో అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ చెబుతున్నాడు. 18వ అధ్యాయము 10వ వచనం చదువు. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసెడు, ఒకడు సుంకరి. పరిసెడు నిలబడి, దేవా, నేను చోరులను, నేను అన్యాయస్తులను, వ్యభిచారులైనా ఇతర మనుషుల వల్లనైనను. చూసారండి ఈ సుంకరి, చూసారండి అతను చూసి వీడేం చేసుకుంటున్నాడు, విమర్శించుకుంటూ తను తాను గొప్ప చేసుకుంటూ హెచ్చించుకుంటున్నాడు. అంటే దేవుడికి తెలియదు అండి సుంకరి ఎలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు. ఏమండి చదువు. ఉండునందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. చూసారండి 10వ వంతు ఎత్తున్నావో పరకెత్తున్నావో దేవుడికి తెలుసా? మరి ఎందుకు చెప్పుకోవటం? ఇందాక మనం చదివాం కదా యోహాను సువార్త, ఒకసారి చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు? ఎవడును మనుషుల గురించి. చూసారండి ఈ పరిసెయుడు ఏమండి ఎవరి గురించి చెబుతున్నాడు? సుంకరి గురించి చెబుతున్నాడు. అసలు సుంకరి ఏమని ప్రార్థన చేసిండు ఆయనకి ఏమైనా తెలుసా? ఆయన హృదయంలో, సుంకరి హృదయంలో ఏముందో పరిసెయుడికి తెలుసా? మళ్ళీ అలా కాకుండా ఈ పరిసెయుడు ప్రార్థన చేసిండు కదా, అది దేవుడు వింటున్నాడా, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, త్రోసి వేస్తున్నాడా తెలుసా? అక్కడ అదే చదువుతున్నాడు. యోహాను సువార్త 2:25 ఏమంటున్నాడు? గనుక ఎవడును మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం అసలు అవసరం లేదు. నేను సుధాకర్ గురించి కానీ, బాబాంకుల గురించి కానీ, నీ గురించి కానీ దేవుడికి చెప్పవలసిన అవసరం లేదు అంటున్నాడు అక్కడ. నా గురించి మీరు దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు సుంకరి అదే చెబుతున్నాడు. పరిసెయుని గురించి చెప్పుకుంటున్నాడు, 10వ వంతు ఇస్తున్నానని చెబుతున్నాడు, ఉపవాసం ఉంటున్నానని చెబుతున్నాడు. అంటే చూసారండి ఎలాంటి చెడు ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్నాడో. మన ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయండి? మంచి ఉద్దేశాలతో ప్రార్థన చేస్తామా, చెడుతోనా? ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఇగో ఈ సుంకరలాగానే ఉంటాయి. నేను ఉపవాసం ఉండట్లేదా, 10వ వంతు ఇవ్వట్లేదా, ఈ సుంకరలాగా నేను పాపం చేస్తున్నానా? అవునండి ప్రార్థన చేస్తున్నావా లేదా? అంటే ప్రియమైన దేవుని వలన మనుషులు ఎలాంటి ప్రార్థన ఉద్దేశాలతో, ఆలోచనలతో ప్రార్థన చేస్తున్నారో అది దేవునికి తెలుసండి. అలాగనే మనుషులకు తెలుసా? ఏమండి మనుషులు అంటే పరిసెయుడు, ఏమండి ఈ పరిసెయుడు సుంకరి ఎలా ప్రార్థన చేస్తాడు ఏమని తెలుసా అంటే తెలియదండి. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ ఏమని ప్రార్థన చేశాడు సుంకరి? ఏమని ప్రార్థన చేసి చూడండి ఒకసారి. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను. చూసారండి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలేదంటే మరి అతడా గొప్పవాడు ఇతడండి? ప్రియమ దేవుని వల్లరా తనను తాను హెచ్చించుకుంటున్నాడు. తనను తాను దేవునికి గొప్ప చేసుకోవడానికి ఒక చెడు ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్నాడండి. చెడు ఆలోచన, చెడు తలంపులతో
ఏమంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇతడు దేవా నేను పాపిని అని తనను తాను తగ్గించుకుంటూ ఆకాశం వైపైన కన్నులెత్తి చూడలేని పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా ప్రియమైన దేవుని మన ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నాము? ఏమండి, చెడు ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్నావా? చెడు ఉద్దేశాలతో దేవుని అడుగుతున్నావా? మంచి ఉద్దేశాలతో అడుగుతున్నావా? ఏమండి, సొలొమోన్ గారు ఎలా అడిగారండి? సొలొమోన్ రాజు గారు దేవుని ఏ ఉద్దేశాలతో అడిగిండు? మంచి ఉద్దేశం. డబ్బు కావాలని అడిగాడా? తన శత్రువుల ప్రాణాలు కావాలని అడిగాడా? ఐశ్వర్యవంతుడిని కావాలని అడిగాడా? లేదండి. రాజుల ప్రాణాలు తీయాలని అడగలేదు. ఏమండి, మనుషుల ప్రాణాలు తీయాలని అడగలేదండి. ఏమడిగిండు? ప్రియమైన దేవుని వలన వివేకం కావాలని అడిగిండు. అంటే నీ ఏ ఆలోచనతో అడుగుతున్నావో దేవుడికి ముందే తెలిసి, ఏమండి, ఒక దూతను పంపించి సొలొమోన్ గారి ద్వారాగా దేవుడు మాట్లాడిచ్చాడంటే, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఒకసారి అధ్యాయం చదువుతుంది. సామెతల గ్రంథము 30 ఇప్పుడు చదువు. సామెతల గ్రంథము 30 నేను చనిపోకముందు నాకు వాటిని అనుగ్రహించుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ఒకవేళ ఎక్కువైపోతే నేను కడుపు నిండి నిన్నేం చేస్తాను? నేను విసర్జిస్తేస్తాను అంటున్నాడు. అంటే చూసారండి ప్రియమైన దేవుని వల్ల సొలొమోను గారు ఆయన ఒక రాజు, దావీదు కుమారుడు, ఇశ్రాయేలును ఏలబోతున్న ఒక మహానుభావుడండి ఈ సొలొమోను గారు. అలాంటి ఈయన ఏమండి ఏమడుగుతున్నాడు ఇక్కడ? తగినంత ఆహారం. మనం ఎంత ఆహారం కావాలనుకుంటామండి? ఎంత డబ్బు కావాలని కోరుకుంటామండి? అవునా కదా? మనుషులు కొంతమంది దేవుడిని వేడుకునేది ఏం తెలుసా? డబ్బు, తిన్నంత ఆహారము, అబద్ధాలు, వీటినే కోరుకుంటున్నారండి. కానీ ఆయన ఏమంటున్నాడు? తగినంత ఆహారం నాకు అనుగ్రహించము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి. యెహోవా అంటే దేవుడు ఎవడో, అసలు ఆయన ఎవరో అని ఏం చేస్తారంట? అందరేమో అంటున్నాడు. నిజంగా ఈరోజు డబ్బు ఎక్కువైపోయిన తర్వాత క్రైస్తవులలో కూడా దేవుడు ఎవరో అని చెప్పుకుంటున్న వాళ్ళు మనకు కనపడుతున్నారు. అంటే ప్రేమ దేవుని వలన మన యొక్క ఆలోచన ఉద్దేశాలు దేవుడికి తెలిసిపోతున్నాయి కాబట్టి ఆయన వెంటనే ఏం చేయాలో అది మన జీవితాలలో చేస్తున్నాడు. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము 8 39 రాజుల మొదటి గ్రంథము 8:39 చూడండి ఒకసారి. అక్కడేం చూస్తున్నాడు దేవుడు? మొదటి రాజులు 8:39 చదువుతాం. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదవు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి. చూసారండి దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతి మనిషి యొక్క హృదయములో ఆలోచించుకుంటున్నావే, నువ్వు మంచి ఆలోచిస్తున్నావా చెడు ఆలోచిస్తున్నావా? మంచి ఆలోచించి మంచి చేస్తే మంచి ఫలాలు వస్తాయి. చెడు ఆలోచించి చెడు పనులు చేస్తే ఏమండి, రాజస్థాన్లో ఏం జరిగింది? చెడు ఆలోచనలు వచ్చాయి కదండి. ఆ పాపను ఏం చేశారు? పాడు చేశారు. కాబట్టి వాళ్ళకి అతి దారుణంగా ఏం చేశారు? నడి రోడ్డు మీదనే ఉరితేశారు. అవును కదండి? ఉరితీశారా లేదా? అంటే ప్రియమ దేవుని వల్లరా అదే చదువుతున్నాడు ఇక్కడ. మళ్ళా చదువుదాం. ఈ యొక్క ఆలోచనకి మనలో ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు ప్రతి మానవుడిలో పుట్టమండి. ఏమంటున్నాడు అక్కడ? ప్రతి మనిషి యొక్క చదవాలి. ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు కనుక నీవు ఆకాశము నుండి నివాస స్థలమందు విని. చూసారండి, వింటున్నాడు దేవుడు.
నువ్వు ఎలాంటి ఆలోచనతో మాట్లాడుతున్నావో, ఎలాంటి ఉద్దేశాలతో మాట్లాడుతున్నావో దేవుడు విని నిన్నేం చేస్తున్నాడు? నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. దేవునిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దేవుళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నావు? దేవుళ్ళు లేనప్పుడు కూడా మనం అంతే ఉన్నాం కదండి. చెడు ఉద్దేశాలు, చెడు తలంపులతో బ్రతికే మనల్ని దేవుడు తన సేవకుడి ద్వారా సంఘంలోనికి మనల్ని వచ్చే విధంగా చేసిన తర్వాత కూడా మన ఆలోచన, మన మాటలు, మన ప్రవర్తన కూడా అలానే ఉంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి? ప్రేమ దేవునురా ఆయన కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడంట. ఆకాశములో నుండి మనం చేసే ప్రతి ఆలోచనను ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. అవునా కదా? చూసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అందుకనే చూడండి, ఒక్కోసారి వేరే వాళ్ళు చేసే పనులు బట్టి దేవుడు ఎందుకు ఇంకా బతికిస్తున్నాడు, ఇంకా ఎందుకు ఉంచుతున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? క్షమిస్తున్నాడు. అవునా కదండి? అంటే ప్రేమ దేవుని వలన మనుషుల ఆలోచనలు హృదయంలో వస్తున్నాయి కాబట్టి వాటిని దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుస్తుందన్న ఒక ఆలోచన మనుషులు పుడితే అలా చెడు ఆలోచించరు. ఒక మనిషిని చంపాలనే ఆలోచన, ఒక మనిషిని రేప్ చేయాలనే ఆలోచన, ఒక మనిషిని దోచుకోవాలని, దొంగతనం చేయాలనే ఆలోచన మనుషుల్లో పుట్టదండి. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయనకు అర్థమవుతుంది, ఆయనకు తెలుస్తుంది అని కనుక మనుషులు కనుక ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళు ఎలాంటి తప్పుడు పనులు చెయ్యరండి. చూద్దాం మరొక మాట చివరి 2 వచనాలు. అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 11:4. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందుంది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన దృష్టి చేత చూసారండి, కళ్ళతో చూస్తున్నాడంట. కళ్ళతో ఏది చేసేది కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు దొంగతనం చేస్తున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, ఏది చేస్తున్నా కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు ఎక్కడ నుండి చూస్తున్నాడు? ఆకాశంలో నుండి చూస్తున్నాడు. అందుకనే చూడండి, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు తన భర్తకు కానీ, తన పిల్లలకు కానీ, తన తల్లిదండ్రులకి కానీ, అత్తమామలకి ఎవరికి తెలియదు అనుకుంటూ చేస్తున్నారు కొంతమంది. అవునా కదా? అక్ర సంబంధం పెట్టుకున్న భార్యలు మనకి తెలుసు భూమి మీద, వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, ఎవరు చూడాలనుకుంటున్నారు. కానీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూసి అది బయటపడేలాగా చేస్తున్నాడు. అందుకనే తర్వాతకి బయటపడిన తర్వాతకి ఏం చేస్తున్నారు? భర్తలను భార్యలు చంపేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? మళ్ళా చదువుదాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందుంది. ఆయన నరులను కన్నులారా చూసారండి. మనం ఏది చేసేది, ఏది మాట్లాడేది ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడనే భయం మనలో కలిగితే నిజంగా మనం చెడు పనులు కానీ, చెడు ఆలోచనలు కానీ మనం కలిగి ఉండమండి. అవునా కదా? నిజంగా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఒక దొంగతనం చేస్తున్నాం అనుకో, మేము అనుకుంటారు మనుషులు ఎవ్వరూ చూడట్లేదులే అనుకుంటారు. కానీ ఆయన చూస్తున్నాడు అన్న విషయం, దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మనుషులకు తెలిస్తే ఆ దొంగతనం చేయడండి. ఎవ్వరూ చూడట్లేదులే, 4 గోడ మధ్యలోనే నేను చేస్తున్నాను ఒక తప్పుడు పని అని అనుకుంటున్నారు. కానీ ఆయన కన్నులారా దాన్ని చూసి ఏం చేస్తున్నాడు? దాన్ని బయలు చేస్తున్నాడు. అంటే మనుషులకు దొరికే విధంగా చేస్తూ అతనిని శిక్షిస్తున్నాడు, శిక్ష ఫలములు ఇస్తున్నాడండి దేవుడు. మరొక మాట చూద్దాం ఈ సమయంలో. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతమ గ్రంథము మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను చూసారండి. అందరి హృదయాలు మంచి చేసేవాడి హృదయం కావచ్చు, చెడు చేసేవాడి హృదయం కావచ్చు, ఆయన ఏం చేస్తున్నాడు? అందరి హృదయమును పరిశోధిస్తున్నాడండి. ప్రతి ఒక్కడి మనిషిలో పుడుతున్న చెడు కానీ, మంచి కానీ, ఆలోచన కానీ, పనులు కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు
పరిశోధిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు మరలా చదువుదాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించుచున్నాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీకున్న సంకల్పం ఏదైతే ఉందో దానిని ఆయన తెలుసుకుంటున్నాడు. నీ సంకల్పం అంటే నీ యొక్క కోరిక, ఏమండి, నీకు ఎలాంటి కోరికతో నువ్వు నెరవేర్చుకుంటున్నావు, మంచి కోరికను నెరవేర్చుకుంటున్నావా, చెడు కోరికను నెరవేర్చుకుంటున్నావో అనేది ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. చివరగా ఒక వచనం చూసుకుని శ్రమంలో ముగించుకుందాం. యెషయా గ్రంథం 66:18. చివరగా యెషయా గ్రంథము 66:18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసి ఉన్నవి. అప్పుడు సమస్త జనులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరని. చాలు ప్రియమైన దేవుని వలన. ఏమంటే కొంతమంది భాషలో కూడా తిట్టుకుంటారు కదండి. హిందీలో తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, తమిళంలో తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటి భాషలలో వాళ్ళు మాట్లాడుకునే భాషలు ఒక్కొక్కసారి మనకు అర్థం కావు కదండి. కానీ ఎవరికి అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు? తనకు అర్థమైందంట. ఏమంటాడు మళ్ళీ చదువుదాం. ఏమన్నాడు? నేను వారి ఎదుట చదువు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసి ఉన్నది. అప్పుడు సమస్త జనులను ఆయా భాషలో మాట్లాడే వారిని సమకూర్చి వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడండి, ప్రతిదండన. ఏమండి, ఆ భాషలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో కొంతమంది మనుషులకు అర్థం కాదు. ఇంగ్లీష్లో మాట్లాడేది మనకైనా అర్థమైందా? ఏమంటే ఇంగ్లీష్లో వాడు ఎలా తిడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశంతో అని మాట్లాడుతున్నాడు ఎవరికి తెలుస్తుంది? దేవునికి. ఇంగ్లీషే కావచ్చు, హిందీయే కావచ్చు, తమిళం కావచ్చు, ఉర్దూయే కావచ్చు, ఎలాంటి భాషలో మాట్లాడుతున్నా కానీ అది ఆయనకి తెలిసిద్ది అంటున్నాడు. అంటే ఇప్పుడు మన దేవుని వల్ల మనం మరి జాగ్రత్త కలగాలి. మన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు దేవునికి తెలుస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ఆలోచనలు, ఉద్దేశాలతో మనం భూమి మీద బ్రతుకుతున్నామో ఒకసారి మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకొని మన యొక్క ఆలోచనలను సరిదిద్దుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కలుసుకున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన తండ్రి, మా యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు నా తండ్రి మరి మీకు అనుకూలంగా ఉన్నాయో లేవో అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఇప్పటివరకు నీ మాటలు విన్నాము తండ్రి. నిజంగా మేము చెడు ఉద్దేశాలతో భూమి మీద బ్రతుకుతుంటే దయతో క్షమించి మంచి ఆలోచనలు కలిగి మంచి ఉద్దేశాలతో కలిగి భూమి మీద బ్రతుకుటకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ ప్రియ కుమారుడు అలోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.